వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమయ్యారు. ఇంకొన్ని రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి మునుపటి జగన్ దూసుకొస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో పాటు సమాంతరంగా కేంద్ర ప్రభుత్వంపైన పోరాడాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. ఏపీ ప్రయోజనాలనే లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేయాలని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద పార్లమెంట్లో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు జగన్ సూచించారని తెలుస్తోంది. ముఖ్యంగా 3 ప్రధాన అంశాల మీద పార్లమెంట్లో పోరాడాలని తన ఎంపీలకు దిశానిర్దేశం చేశారట జగన్. మొదటిది పోలవరం. ఏపీలో పోలవరం ఎత్తుని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని, ఇది పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన ముఖ్య అంశమని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. అలానే పోలవరం అసలైన డిజైన్ని అమలు చేసే విధంగా ఎంపీలు పార్లమెంట్లో డిమాండ్ చేయాలని ఆయన కోరారని అంటున్నారు. పోలవరం విషయంలో కూటమి పార్టీలు, అందులో భాగస్వామిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలా మడమ తిప్పుతున్నాయో, ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయో ప్రజలకు తెలిసేలా చేయాలని జగన్ చెప్పారట. రెండోది డీలిమిటేషన్. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాదిన సీట్లు పెరిగి దక్షిణాదిన సీట్లు తగ్గుతాయని వస్తున్న వార్తల పట్ల కూడా వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలతో జగన్ చర్చించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం మీద కేంద్రం స్పష్టత ఇచ్చేలా ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. దీనిమీద సరైన సమాచారం ఇవ్వాల్సిందే అని కేంద్రాన్ని డిమాండ్ చేయండంటూ ఆయన ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. అవసరమైతే స్టాలిన్ వంటి వారితో కలిసి దీనిమీద పోరాటం చేయాలని జగన్ సూచించినట్టు తెలుస్తోంది. మూడోది బ్యాలెట్ పేపర్. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్ మీదనే ఎన్నికలు జరిగేలా కేంద్రం మీద ఒత్తిడి పెట్టాలని ఈ విషయంలో ఎంపీలు డిమాండ్ చేయాలంటూ జగన్ సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఇప్పుడు బ్యాలెట్ పేపర్ విధానం మీదనే ఎన్నికలు పెడుతున్నాయని, అదే విధానం మన దేశంలో ఉండాలని కోరినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అంత దారుణంగా ఓడిపోవడం కేవలం ఈవీఎంల వల్లనే అని జగన్ గట్టి నమ్మకం. అందుకే ఈసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఎప్పటినుండో కోరుతున్నారు. ఈ 3 తమ ప్రధాన అజెండాలు కాగా, వీటితో పాటు ఏపీలో ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగేలా, వాటి నిర్మాణం పనులు పూర్తయ్యేలా చూడాలని, ఈ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని జగన్ ఆదేశించారు. ఏపీలో మిర్చి రైతులకు మద్దతు ధర విషయంలో కూడా వైసీపీ పార్లమెంట్లో ధ్వజమెత్తాలని నిర్ణయించింది. అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ప్రైవేటీకరణకు నో చెప్పాలని, ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా ఒత్తిడి తేవాలని జగన్ సూచించారని అంటున్నారు. మొన్నటిదాకా కేంద్రానితో సయోధ్యగా, మోడీతో సన్నిహితంగా ఉన్న జగన్ ఇకపై కయ్యానికి సై అంటున్నారని, రాష్ట్ర ప్రయోజనాలే మా లక్ష్యమంటూ జనాల్లోకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది.